హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్దీ రెసిపీ అండి. 100 ఏళ్ల కాలం నాటి రెసిపీ. గట్టి బియ్యం అంటే అందరికీ తెలిసే ఉంటుందండి. వాటితో కుడుములు ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటి యొక్క ప్రయోజనాలు కూడా చెప్తానండి. ముందుగా గంటి బియ్యం 1 కప్పు తీసుకోండి. గంటల నుంచి గంటి బియ్యం అనేది రెడీ చేస్తారండి. అయితే గంటి బియ్యం తయారు చేయడం ఎలాగో తెలియదంటే నేను తర్వాత వీడియో ఎప్పుడన్నా పోస్ట్ చేస్తాను. తెలియని వాళ్ళు కామెంట్ చేయండి. గంటి బియ్యాన్ని ఒకసారి జల్లించి తీసుకోండి. ఇలా పైన పొట్టు కానీ పౌడర్ కానీ ఉంటుంది, మొత్తం వచ్చేస్తుంది. ఇలా జల్లించిగా తీసిన గంటి బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఎక్కువ గంటి బియ్యం యూజ్ చేయడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది, షుగర్ రాకుండా ఉంటుందండి. ఇప్పుడైతే వాడకం అనేది తగ్గిపోయింది, కానీ 100 ఏళ్ల క్రితం ఈ గంటి బియ్యం ఎక్కువగా వాడేవారు. ఈ విధంగా మెత్తగా పొడి చేసిన తర్వాత దీనిలో 1/4 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని దీనిలో కొద్దిగా 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ గంటి బియ్యం కుడుములు ఆరోగ్యానికి చాలా మంచిదండి. షుగర్ రాని వాళ్ళకి రాకుండా చేస్తుంది, ఆరోగ్యాన్ని మెరుగుగా ఉంచుతుంది, అనేక రోగాలు రాకుండా చేస్తుంది. మీరు ఎప్పుడూ చేయకపోతే ఇలా గంటి బియ్యంతో కుడుములు చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చేసి పెట్టండి. రుచి అమోఘంగా ఉంటుంది. గంటి బియ్యంతో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే అన్ని రకాల రెసిపీస్ పోస్ట్ చేస్తాను. అసలు గంటి బియ్యం తెలుసో తెలియని వాళ్ళు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంటే ఎంతమందికి తెలుసు తెలియదు అన్నది కూడా ఒక ఐడియా వస్తుంది. ఈ విధంగా పిండిని గట్టిగా కలుపుకోవాలండి. కుడాలకి ఎప్పుడు గట్టిగానే పిండిని కలుపుకోవాలి. షుగర్ పేషెంట్లు ఉంటే గంటి బియ్యాన్ని తరచూ వాడుతూ ఉంటే వాళ్ళ షుగరు చాలా కంట్రోల్లో ఉంటుందండి. మెడిసిన్ కన్నా ఈ గంటలు బాగా ఉపయోగపడతాయి. మీరు రైస్ వండేటప్పుడు ఈ గంటి బియ్యాన్ని కొద్దిగా కలిపి రైస్ వండుకున్నట్లయితే షుగర్ కంట్రోల్లో ఉండడమే కాకుండా తగ్గుతుంది కూడా. ఈ విధంగా మీకు నచ్చిన సైజులో ఇలా కుడాలు చేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసి ఆ పైన మనం రెడీ చేసిన కుడాలు ఉంచుకొని ఇంచుమించు 10 నిమిషాల పాటు ఆవిరి పట్టిస్తే కుడాలు చక్కగా ఉడుకుతాయండి. ఈ బెల్లం వేయడం వల్ల ఈ గంటి బియ్యం పిండితో కుడాలు చాలా రుచిగా ఉంటాయి. నా చైల్డ్హుడ్ ఫేవరెట్ రెసిపీ ఏదైనా ఉందంటే ఈ గంటి బియ్యం కుడాలండి. చాలా ఇష్టం నాకు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి కుడాలు చక్కగా ఉడుకుతాయి. చూసారు కదా, చల్లారిన తర్వాత బయటికి తీసేసుకోండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే చాలా చక్కగా ఉంటాయి. గంటి బియ్యం బెల్లం కాంబినేషను. ఒకటి రిపు కూడా చూపిస్తాను. సో ఇంతేనండి, గంటి బియ్యం కుడియాలు రెడీ అయిపోయాయి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.